సెప్టెంబర్ 30 దేవుని వాక్య ధ్యానము. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కీర్తన 107:20. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఎప్పుడు ఆవరించి బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మరొక నూతన దినం మన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరం. సెప్టెంబర్ నెల 1వ తారీఖు మొదలుకొని 30వ దినము చివరి రోజు వరకు మనల్ని ఎంతో ఆశీర్వదించి నెలంతా కాపాడిన ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు చిత్తములో మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం పొందుతూనే ఉంటాం. మన జీవితంలో కలిగే ప్రతి సమస్య, ప్రతి కష్టం, ప్రతి బాధ అది మన మేలు కొరకే అని ఎంచి ఆ శోధనలో, శ్రమలలో మనము నిలబడి గెలవగలిగినప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఎన్నో మనం పొందుకుంటాం. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ప్రస్తుత పరిస్థితి చాలా అధ్వానంగా మనకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు దీని నుండి ఎప్పుడు మనకి విడుదల కలుగుతుంది అని. విడిపించేవాడు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాం. విడుదల కొరకు ఎంతగానో ఆశతో కనిపెడుతూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, ఆనాడు ప్రజలను ఎలాగైతే గుంటలలో నుండి విడిపించాడో అలాగ నీకుని విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక గొప్ప సాక్ష్యంతో కూడిన వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజమే, మనం చాలాసార్లు ఏదైనా సాక్ష్యం ఉంటేనే కానీ నమ్మని పరిస్థితులు మన చుట్టూ కనబడతాయి. దానికి ప్రభు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం, ఆయన ఎప్పుడు కూడా తన కృపను, తన యొక్క బాహుల్యమును మనకి కనబరిచేవాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. కష్టకాలమందు మొరపెట్టినప్పుడు ఆయన వారిని విడిపించాడు. ఇక్కడ మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. నిజమే, మనకున్న గుంట అనే సమస్య, అవి ఎన్నైనా, ఇబ్బందులు ఎన్నైనా, ఇరుకులు ఎన్నైనా, వాటిల్లో నుండి నడిపించి మనలను విడిపించే దైవం మనకి ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన మీద మనం ఆధారపడి ఆయనలో బలం పొంది విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు మన దేనిలో పడిన ప్రభు సజీవంగా మనల్ని ఉంచుతాడు, వాటి నుండి తప్పిస్తాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, కారణం యెహోవా నా కాపరి అన్నాడు దావీదు. ఇదిగో అగ్నిగుండంలో పడినా నాకు ఏమీ కాదు అని ఎదురు చూచినటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగోలను చూడండి. మన జీవితంలో దేనిలో మనం పడినప్పటికీ భయంకరమైన వేడిమి నుండి షద్రక్, మేషక్, అబేద్నెగోలు తప్పింపబడలేదా? మరి మనము కూడా ప్రతి భయంకరమైన గుంట నుండి తప్పింపబడతాం. ప్రభువే మనకు తోడే ఉంటాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి ఆయన సాక్షిగా నిలబెట్టుకును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలను బహుగా దీవించండి. ఈ దినము నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. సెప్టెంబర్ నెల 1 నుండి చివరి దినం వరకు నడిపించినందుకు వందనాలు. ఈ దినం వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారికి ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినము నీ రక్షణ దయచేసి వారికి కావలసిన విడుదల అనుగ్రహించమని, దినదీవెనతో వారిని నింపమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.